అసలు రాష్ట్రంలో కొనుగోలు శక్తి తగ్గిపోతా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ కొత్త ఏమీ రావట్లేదు. రానప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్లు కొనేవాళ్ళు తగ్గిపోతారు. తగ్గిపోతే వారికి ఆదాయం తగ్గుతుంది. వారికి ఆదాయం తగ్గితే మీకు శాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ బాగుపడాలంటే ఎకానమీ, కన్స్యూమర్స్ కొనుక్కునే వాళ్ళ ఆర్థిక స్తోమత, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ సొసైటీలో ఉన్నప్పుడు మాత్రమే అవి జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసి ఈ రోజున మీ జీతాలు పెరగలేదు కానీ నిత్యావసర వస్తువు ధరలు ఎంత పెరిగినాయో, కరెంటు బిల్లుల దగ్గర నుంచి అన్నీ ఎందుకు పెరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. చేసుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. నేను పోటీ చేస్తున్నాను, కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి, ఇద్దరు పేర్లు మీకు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మేము కూడా ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగి వెళ్ళిన వాళ్ళం. ఏదో మేమేమి ఆశించి రాలేదు, ఏదో ఒకటి చేయాలి మనలాంటి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రోజున ఎవరు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు అని మేము మాకున్న సుఖాలన్నీ వదులుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. కాబట్టి మీరు అది అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే రోసయ్య గారికి ఒక 5 సంవత్సరాలు అక్కడ అవకాశం ఇస్తే బొన్నూరు మొత్తం తువ్వేశారు ఒక్క ప్రాంతంలోనే. చూడండి, అన్ని వీడియోలు కూడా పెట్టాం. రేపు మళ్ళీ పార్లమెంట్ అంటే అన్ని సెగ్మెంట్లకి వెళ్తే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మాకేమి ఇక్కడ ఏమి సంపాదించాలని కానీ ఇంకోటి కానీ లేదు. మాకు సాధ్యమైనంత వరకు మీ అందరికీ ఏదో విధంగా మేలు చేయాలనుకుంటాం. స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, రోడ్స్ కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు చూపించారు డ్రైనేజీలు ఎంత ప్రాబ్లం ఉన్నాయని. ఇవన్నీ 1 by 1 మనోహర్ గారితో కలిసి చక్కగా చేసి మీ అందరికీ ఎంతో కొంత మంచి జరిగే విధంగా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు